వెన్నెలని నాగమ్మ మాటలు విని దూరం చేసుకొని ఉండలేక శంకర్ ఒక నిర్ణయానికి వస్తాడు. మా పెద్దమ్మకి నేనంటే చాలా ఇష్టము. తను ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు. కానీ నా మనసులో ఉన్న మాటను కూడా పెద్దమ్మకి ఈరోజు చెప్దామని అయితే అనుకొని వెన్నెల గురించి మాట్లాడదామని శంకర్ నాగమ్మ దగ్గరికి వెళ్తే నాగమ్మ ఏం చేస్తుందంటే శంకర్ని ప్రాణాలు తీసేంత వరకు వెళ్తుందనమాట. అప్పటికి కానీ ఈ శంకర్కి నాగమ్మ నిజస్వరూపం అనేది తెలియదు. మామూలుగా నాగమ్మ విషయంలో శంకర్ ఏంటి, ఎవరు ఏం చెప్పినా కూడా వినడు. ఆ దేవుడు వచ్చి మీ పెద్దమ్మ చెడ్డదిరా బాబు అన్నా కూడా వినడనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఉంటాడు ఈ శంకర్. కానీ వెన్నెల తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి చాలా వరకు మారిపోయాడు. వెన్నెల దగ్గరైన తర్వాత, అంటే భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ ఒక్కటైన తర్వాత వెన్నెల మీద విపరీతమైన ప్రేమ. అంతకుముందే తను ప్రేమిస్తున్నాడు కానీ ఎక్కడ బయటపడలేదు. వెన్నెలంటే ఏదో ఒక తెలియని ఫీలింగు, ఆ తెలియని ఒక ప్రేమ అనమాట. అందులోనూ భార్యాభర్తలు అయ్యారు, భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు. ఇవన్నీ శంకర్ని తెగ ఆలోచింపజేస్తాయి. అందుకని తనని ఇంక నేను విడిచిపెట్టి ఉండలేను అనుకొని, మా పెద్దమ్మ ఎలా అయినా సరే నా మాట వింటుందిలే, నేనంటే చాలా ఇష్టం కదా అని, పెద్దమ్మ నేను వెన్నెలను విడిచి ఉండలేకపోతున్నాను, వెన్నెల నీది ఒక్కసారికి క్షమించే పెద్దమ్మ, తను మీ మాటే వింటుంది, ఈ విడాకులు వద్దు ఏమొద్దు అని చెప్పి నాగమ్మతో మాట్లాడడానికి వెళ్తే ఆ నాగమ్మ ఏం చేస్తుందంటే, నా మాటనే కాదంటావురా నువ్వు, నీళ్ళు ఇలాంటి మార్పు ఎలా వచ్చింది, నాకు తెలుసు ముందుగానే, అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను, నువ్వు ఆ రోజు నన్ను ఎందుకు బ్రతికిచ్చావు, ఇదంతా నేను చూడ్డానికా, అస్సలు శంకర్ నా మాట కాదంటాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట వినకుండా మరలా ఆ వెన్నెలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం అంటున్నావు, నిన్ను వెన్నెల లొంగ తీసేసుకుంది, ఆ వరలక్ష్మి కూడా తన చప్పుడు మాటలతో నా మీదకి నేను ఉసుగొల్పేలాగా ఉంది. కానీ ఇక ఎలాగోలా నచ్చ చెప్దాం అనుకున్న శంకర్కి, వద్దులే శంకర్ నువ్వు నా మాట వినేలా లేవు, ఇంకెందుకు నేను బ్రతకడం అన్నట్టు మరలా కత్తి తీసి పొడుచుకోబోతుంది. ఆ పొడుచుకోనేది ఏదో ఆమె పొడుచుకోవచ్చు కదా, శంకర్కి కడుపులో గుచ్చుకుంటుందన్నమాట. కత్తి లోతుగా దిగిపోతుంది. ఆ విషయం గమనించుకున్నట్టు నాగమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చెయ్యి అడ్డం పెట్టుకొని ఒక్కసారిగా రక్తం పోతూ ఉంటే కుప్పకూలిపోతాడు ఈ శంకర్. కన్న తల్లి రాజుని చూసి తట్టుకోలేక తననైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట వాళ్ళ నానమ్మతో కలిసి. అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత శంకర్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా రక్తం వరకు పోయింది, మీరు చాలా ఆలస్యంగా తీసుకొని వచ్చారు, తనకు సంబంధించిన రక్తం ఎక్కిస్తే కానీ చెప్పలేమని చెప్పడంతో, ఎంతైనా తల్లి కదా తను బాధపడుతుంది, కట్టుకున్న భార్య బాధపడుతుంది. కానీ నాగమ్మకు మాత్రం ఏ కొసన బాధ అనేది లేదు, తన వల్లనే తనకు గాయమైందన్న ఇది కూడా లేదనమాట. ఇక శంకర్కి ఖచ్చితంగా శంకర్ అయితే బ్రతుకుతాడు వెన్నెల వల్లనే. ఆ తర్వాత నాగమ్మ నిజస్వరూపం ఏంటో తెలుస్తుందనమాట. తెలిసేలా వెన్నెల చేస్తుంది. నువ్వు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మీ తల్లి వచ్చింది, కానీ నువ్వు దేవత అనుకుంటున్న ఈ నాగమ్మ రాలేదు అని నాగమ్మ గురించి ఒక్కొక్కటిగా మొత్తం నిజాలను అయితే బయటపెట్టడం జరుగుతుంది. ఇక శంకర్కి కూడా చావు అంచుల దాకా వెళ్ళొస్తే కానీ అర్థం కాలేదనమాట నాగమ్మ నిజస్వరూపం గురించి. ఇక నాగమ్మ మీదకే తిరుగులేని అస్త్రంగా ఎదురు తిరగడానికి సిద్ధమవుతాడు.